హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జిల్లా కోర్టులకి సంబంధించి అధికారికంగా జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ వచ్చిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. క్లర్క్ ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు. 40,000 వరకు సాలరీ ఉంటుంది. మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్ కట్గా చెప్తాను ఈ వీడియోలో, కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు అయితే చూడండి. మనకి జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఒక జాబ్స్ గురించి చూస్తున్నారు, డెఫినెట్గా లైక్ చేసి వీడియోని కామెంట్ రూపంలో మీ డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ అయితే చేయండి. ముందుగా ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంట్లో రిజిస్టర్ అవ్వండి. కాసి ఇక్కడ మనకి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే జిల్లా కోర్టులకి సంబంధించి మనకి వరుసగా డిస్ట్రిక్ట్ వారీగా అయితే నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్కి మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకుంటే మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ డేట్ మనకి ఇంకా చాలా టైం ఉంది. నెక్స్ట్ మంత్ 15th వరకు, అంటే ఏప్రిల్ 15th వరకు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో మనకి జాబ్ ఏంటి అంటే స్టెనో ఆర్ టైపిస్ట్ జాబ్, అంటే మనకి క్లర్క్ లెవెల్ జాబ్ అన్నమాట ఇది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ మనము ఆఫ్లైన్లో అప్లై చేయాలి, ఆన్లైన్లో కాదు. మీకు అప్లికేషన్ ప్రాసెస్ని కూడా ఇదే వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఆ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఎలా పంపించాలి అనేది. సో కాబట్టి మీరు వీడియోని ఎండ్ వరకు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి చివరి వరకు అయితే చూడండి. సో ముందుగా షెడ్యూల్ చూద్దాం. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. సో నోటిఫికేషన్ వచ్చేసి March 6th అయితే రిలీజ్ చేశారు. అప్లికేషన్ ప్రాసెస్ 7th March నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి 15th April వరకు టైం ఉంది అప్లై చేయడానికి. అప్లికేషన్స్ని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అందరికీ హాల్ టికెట్స్ అనేవి రావు. అప్లై చేసిన వాళ్ళలో ఆ అప్లికేషన్ స్క్రూటినీ ప్రక్రియ అనేది 19th Aprilకి అయితే ఎండ్ అవుతుంది. హాల్ టికెట్స్ వచ్చేసి మనకి 21st Aprilని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ మనకి May 3rd ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే September 1st, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం మేము 34 years వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ ఓసీ వాళ్ళైతే. ఒకవేళ మీరు SC, ST, BC, EWS క్యాండిడేట్స్ అయితే 39 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. PWD వాళ్ళైతే మాత్రం 44 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్లు కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి, తెలుగు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి. సో మీకు ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే 7th పాయింట్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే September 1st, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ 18 years అయితే ఉండాలి. మ్యాక్సిమం మేము 34 years వరకు అప్లై చేసుకోవచ్చు జనరల్ ఓసీ వాళ్ళైతే. ఒకవేళ మీరు SC, ST, BC, EWS క్యాండిడేట్స్ అయితే 39 years వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. PWD వాళ్ళైతే మాత్రం 44 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ నోటిఫికేషన్లు కూడా క్లియర్గా ఇచ్చారు చూడండి, తెలుగు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి. సో మీకు ఎవరైతే అప్లై చేస్తున్నారో మీకు తెలుగు లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే 7th పాయింట్ అనేది మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ యొక్క స్టెనో ఆర్ టైపిస్ట్కి సంబంధించి పోస్టులకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీకు కేవలం 40 మార్క్స్కి యొక్క కంప్యూటర్ బేస్డ్ కాకుండా OMR బేస్డ్ విధానంలో మీకు ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో జీకేకి సంబంధించి 20, జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి 20 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. 45 minutes టైం అనేది ఉంటుంది. ఎగ్జామినేషన్ తర్వాత మీకు స్కిల్ టెస్ట్, స్టెనోగ్రఫీకి సంబంధించి అయితే 40 మార్క్స్కి టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి 20 మార్క్స్కి కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇలా మనకి కంప్లీట్గా సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ అందరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ అప్లికేషన్ ఫీజుకి సంబంధించి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. ఓసీ అండ్ బీసీ వాళ్ళు 800, SC, ST వాళ్ళు 400 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది మీరు డిమాండెడ్ డ్రాఫ్ట్ DD రూపంలో అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఆ యొక్క ఫీ అనేది ఎవరి పేరు మీద తీయాలి అన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి ఇక్కడ అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లా ఈ యొక్క విభాగాల్లో ఎవరైతే డిగ్రీ అనేది పాస్ అయి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎలాంటి పాస్ పర్సంటేజ్ కూడా అడగలేదు, జస్ట్ మీరు పాస్ అయితే సరిపోతుందన్నమాట. సర్టిఫికేట్ ఉండాలి డిగ్రీకి సంబంధించి. అలాగే మీకు గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ 120 words per minuteకి సంబంధించి, షార్ట్ హ్యాండ్కి సంబంధించి విభాగంలో మీకు ఇంగ్లీష్కి సంబంధించి ఆ యొక్క
టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది పాస్ అయి ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ మీకు హయ్యర్ గ్రేడ్లో లేకుంటే లోయర్ గ్రేడ్లో కూడా మీకు కన్సిడర్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మీకు టైప్ రైటింగ్కి సంబంధించి కూడా మినిమం 45 వర్డ్స్ పర్ మినిట్కి సంబంధించి కూడా స్కిల్స్ అనేవి ఉండాలి. కంప్యూటర్కి సంబంధించి నాలెడ్జ్ ఉండాలి. ఈ యొక్క ఎలిజిబిలిటీ కనుక మీకు ఉంటే ఈ పోస్ట్కి సంబంధించి అయితే అప్లై చేసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో మనకి వేకెన్సీ ఉంది కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా, అంటే మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము అప్లికేషన్ పార్ట్ అయితే చూద్దాం. అంటే ఏ విధంగా మనము అప్లికేషన్ చేసుకోవాలి ఈ జాబ్స్కి సంబంధించి అని చెప్పేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు మనకి. సో ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సో ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు డీడీ నంబర్ అండ్ డేట్ అని చెప్పేసి ఇచ్చారు కదా. ఇక్కడ మీరు ఏదైతే బ్యాంకులో డీడీ తీస్తారు కదా ఫీ పేమెంట్ చేసిన తర్వాత, ఆ డీడీ నంబర్ అలాగే డేట్ అనేది రాయాలి. తర్వాత మీరు ఏ బ్యాంకులో అండ్ ఏ బ్రాంచ్లో తీస్తారు కూడా మెన్షన్ చేయాలి. అలాగే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిద్దిపేట అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సిద్దిపేట డిస్ట్రిక్ట్కి సంబంధించి రిక్రూట్మెంట్ అనమాట. సో మీరు ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా అప్లై చేయొచ్చు. అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి స్టార్టింగే 35,000కి పైగానే, అంటే దాదాపుగా 40,000 వరకు మీరు సాలరీ అనేది పొందొచ్చు అనమాట. మనకి ఇనీషియల్గా కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకున్నప్పటికీ పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి గెజిటెడ్ ఆఫీసర్ ఉంటారు కదా, గ్రీన్ ఇంక్తో సైన్ చేసేవాళ్ళు, వాళ్ళతోటి అటెస్టేషన్ చేయించాలి. సో తర్వాత మీరు నార్మల్గా అప్లికేషన్ ఫామ్ ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ కూడా కంప్లీట్గా అయితే ఫిల్ చేసేసి అప్లికేషన్ ఫామ్కి మిగతా ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఏవైతే మెన్షన్ చేస్తారో వాటన్నింటిని కూడా అప్లికేషన్ ఫామ్కి మీరు జత చేసేసి అప్లికేషన్స్ అనేవి మీరు మనము నోటిఫికేషన్లో మెన్షన్ చేశాను కదా, నేను చెప్తాను ఆర్డర్స్కి అయితే అప్లికేషన్స్ పంపించండి. ఇది మనకి జిల్లా కోర్టులకి సంబంధించి స్టెనో ఆర్ టైపిస్ట్ క్లర్క్ లెవెల్ జాబ్కి సంబంధించి డీటెయిల్స్ మనకి ఇక్కడ అడ్రస్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, థర్డ్ పైన చూడండి, ఇక్కడ థర్డ్లో కంప్లీట్ అడ్రస్ ఇచ్చారు. ఈ అడ్రస్కి మీరు అప్లికేషన్స్ అనేవి రిజిస్టర్డ్ పోస్ట్ ఆర్ కొరియర్ ద్వారా మాత్రమే అప్లికేషన్స్ అయితే పంపించాలని చెప్పేసి ఇచ్చారు. కాబట్టి సో అన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకొని అప్లికేషన్స్ అయితే పంపించండి. మీకు సిద్దిపేటలో అయితే జాబ్ పోస్టింగ్ ఉంటుంది. సో ఫర్దర్గా మీరు ఒకవేళ మీరు ఏ జిల్లా వాళ్ళో, మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి చూస్తున్నారు కూడా నాకు డెఫినెట్గా కామెంట్ చేయండి. మీ డిస్ట్రిక్ట్కి సంబంధించి కూడా నేను జాబ్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను తప్పనిసరిగా. మనకి జిల్లాల వారిగా రిలీజ్ చేస్తారు ఇవన్నీ కూడా, కాబట్టి డెఫినెట్గా మర్చిపోకుండా కామెంట్ అయితే చేయండి. సో తప్పనిసరిగా లైక్ చేసి వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.